తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నేపాల్లో జల ప్రళయానికి చైనా మౌనమే కారణమని ఆరోపణలు వస్తున్న వేళ భారత్ అప్రమత్తమైంది. ఇండియా సరిహద్దుకు అతి సమీపంలో చైనా నిర్మిస్తున్న 60,000 మెగావాట్ల భారీ మెడోగు డ్యాంపై మరోసారి ఆందోళనలు నెలకొన్నాయి. నిత్యం భూకంపాలు సంభవించే హిమాలయ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో ఈశాన్య భారతానికి జల బాంబుగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హిమాలయ దేశం నేపాల్లో జల ప్రళయం వెనుక సమాచారం లోపం కూడా ఓ బలమైన కారణంగా కనిపిస్తోంది. మంచు చర్యలు విరగడంతో టిబెట్ వైపు వరద సంభవించినట్లు చైనాకు ముందే తెలిసినా తమను హెచ్చరించలేదని నేపాల్ ఆరోపిస్తోంది. నేపాల్ కాలమానం ప్రకారం ఉదయం 8:15 టిబెట్లోని కెరుంగి కౌంటీలో మెరుపు వరదలు సంభవించాయి. ఈ ఘటన జరిగిన దాదాపు 45 నిమిషాల తర్వాత స్థానికుల ద్వారా నేపాల్కు వరదల విషయం తెలిసింది. అప్పటికీ చైనా అధికారులు నేపాల్ను అప్రమత్తం చేయలేదు. వరద నేపాల్ జిల్లాలను ముంచెత్తిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు చైనా నుంచి నేపాల్కు సమాచారం అందింది. టిబెట్ వైపు నదిలో కొండచర్యలు విరుగుపడి భోటే కోషి, త్రిశూలి నదులకు ముప్పు ఏర్పడిందనేది దాని సారాంశం. ఈ విషయం చైనా అధికారులకు ముందుగానే తెలిసినా చెప్పకపోవడం వల్లే పెను నష్టం వాటిల్లినట్లు నేపాల్ ఆరోపిస్తోంది. అయితే ఈ విపత్తుకు చైనాను బాధ్యులను చేయలేమని, ఇరు దేశాల మధ్య ఒప్పందం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. చైనా విషయంలో ఇప్పుడు భారత్ను కూడా ఇలాంటి సమస్యే వేధిస్తోంది. నేపాల్ విలయం నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న మెడగో కౌంటీలో చైనా చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బ్రహ్మపుత్ర నదిపై సుమారు $167 బిలియన్ వ్యయంతో 60,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టును చైనా నిర్మిస్తోంది. 2033 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్న ఈ డ్యాం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్దదైన 3 గోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు అధిక విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు. అయితే ఇండియన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనే అత్యంత ప్రమాదకరమైన భూకంప క్రియాశీలక ప్రాంతంలో దీని నిర్మాణం జరగడమే భారత్ను కంగారు పెడుతున్న అంశం. స్వయంగా చైనా జియోలాజికల్ సర్వే నిర్వహించిన అధ్యయనంలో కూడా ఈ ప్రాజెక్టు కిందే పైజెన్ అనే ప్రమాదకర యాక్టివ్ ఫాల్ట్ లైన్ ఉందని తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రాజెక్టుతో భారత్కు పెను ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. భూకంపం సంభవించి డ్యాం దెబ్బతిన్నా లేదా ఉద్దేశపూర్వకంగా చైనా భారీగా నీటిని ఒకేసారి విడుదల చేసినా దిగువన ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అసోం సహా మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు క్షణాల్లో జలసమాధి అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని చైనా నిర్మిస్తున్న వాటర్ బాంబుగా అభివర్ణించారు. కేవలం వరదలే కాకుండా నదీ ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా వేసవి కాలంలో ఈశాన్య భారత్కు నీటి కొరత సృష్టించేలా వాటర్ వార్ఫేర్కు చైనా పాల్పడే అవకాశం ఉందన్నారు. బీజింగ్ మెగా డ్యాం సమస్యను ఎదుర్కొనేందుకు భారత్ కూడా 11,000 మెగావాట్ల సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైంది. అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ నదిలో నిర్మించి తలపెట్టిన ఈ డ్యాం ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహ నియంత్రణకు సాయపడుతుంది.